జాతీయ ఉపాధి హామీ కూలీలను గతంలో మాదిరిగా పని కల్పించాలని సిపిఎం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం యాపిల్గూడ గ్రామంలో నాయకులు పర్యటించి మీడియాతో మాట్లాడారు. కూలీలకు 100 రోజులకు పైగా పని కల్పిస్తామని చెప్తున్న క్షేత్రస్థాయిలో అది సాధ్యం కావడం లేదని వారు విమర్శించారు. పైగా మార్పు చేసి తెచ్చిన కొత్త చట్టంలో కూలీలకు తగిన న్యాయం జరగడం లేదన్నారు. గ్రామీణ కూలీల ఉపాధి కొట్టవద్దని సూచించారు. ఉపాధి హామీ పథకం అనేది గ్రామాలలో వ్యవసాయం పనులు లేని రోజుల్లో, ఉపాధి లేని రోజుల్లో ఉపాధి కల్పించడం కోసం కేంద్రంలో కమ్యూనిస్టులు మీద ఆధారపడ్డ యూపీఏ 1 హయాంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకం. ఆ రోజు తెచ్చిన పథకం లాగా ఈ రోజు లేదది అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. ఇక్కడ 100 రోజుల పని ఇవ్వాలని ఉన్నా కూడా 100 రోజుల పని కల్పించలేదు. యాపల్గూడలో 2025లో చాలామందికి ఉపాధి లేదు. కార్డులు పరిశీలిస్తే కార్డుల్లో కూడా నమోదు చేయలేదు. 220 రూపాయలు మ్యాక్సిమం కూలీ పడ్డప్పటికి కూడా ఒక్కో సందర్భంలో 30 రూపాయలు, 60 రూపాయలు, 90 రూపాయలు పడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ రకంగా కోతలు పెట్టారు. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం ఎలా ఉంది అనేది చూసినప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మేట్లని రద్దు చేశారు, గ్రూపుల్ని రద్దు చేశారు, అట్లనే ఉపాధి అనేది అన్ని దాదాపుగా తగ్గించేశారు. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటంటే ప్రారంభంలో ఒకటి ఫోటో దిగాల, చివరిలో ఒక ఫోటో దిగాలని చెప్పేసి అక్కడ నెట్ లేనటువంటి చోట్ల, లేకపోతే అది గూగుల్ లొకేషన్ చూపించేటువంటి చోట్ల దిగాలనేటువంటి చెప్తా ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా దీన్ని ఉపాధి కల్పించేటువంటి పథకంగా కాకుండా ఉపాధిని నిరాకరించే పథకంగా దీన్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. అన్నీ కూడా క్షేత్రస్థాయికి వచ్చి, గ్రామ స్థాయికి వచ్చి తెలుసుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నేను బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామాలకు రండి, ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరు ఎలా ఉందో చూడండి. ఎందుకంటే ఇది ఫుల్లీ